ఓం గంగణపతే నమ, ఐం సరస్వతే నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, గాయత్రీ పరంబికాయ నమ, శ్రీమాత్రే నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పురంజ్యోతిషే నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. ఓం సప్త ఋషి దేవతాయే నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం మమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధన లాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక, ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే, ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి గోచారరీత్యా 2026 జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నారు విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీనరాశి జాతకులకి శనీశ్వరుడు అంతా కూడా రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా మారబోతుంది. బృహస్పతి ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సూచిస్తుంది. ఇక్కడ మకర రాశిలో అంతా కూడా సూర్యనారాయణ స్వామి అంతా కూడా, రవి అంతా కూడా మకర రాశిలో జనవరి 15వ తారీఖు రోజున ఈ యొక్క ప్రవేశం చేయడం, మరియు అంగారకుడు అంతా కూడా మాసం మధ్యలో అంతా కూడా చూసుకుంటే అంగారకుడు, రవి మరియు బుధుడు అంతా కూడా ప్రవేశం చేయడం వల్ల శుక్రుడి యొక్క కలియకతోటి చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిగి రావడానికి ఆస్కారం ఉంటుంది, విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ మూలమంత్ర జపాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కులదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మకర సంక్రాంతి వేళలో విశేషంగా కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వంకంతా కూడా సంక్రాంతి వేళల్లో స్వయంపాక దానము మరియు వస్త్రదానం చేసుకోవడం వల్ల మీకు విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి అంతా కూడా సత్కారం చేస్తూ ఉండాలి. ఆ రోజుల్లో అంతా కూడా గోమాత పూజ చేసుకోవడం, పశువులకంతా కూడా పూజ చేయడం వల్ల ప్రధానంగా పాడి పంట అంతా కూడా మీకు అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయంలో మంచి పంట అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాబడి పెరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా జన్మ జాతకంలో ఉండే గ్రహదేవతలకంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలంతా కూడా తరచుగా సమర్పిస్తుండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ, ప్రధానంగా బగ్లాముక్తి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా
జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన శుభవార్త అంతా కూడా మాసాంతంలో వింటూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి శాంతి కళ్యాణాలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎవరైతే చేస్తూ ఉంటారో జన్మజాతకంలో ఉండే అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నా, జన్మజాతకంలో కనుక అంగారకుడు పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి దోషాలున్నా కానీ నివారణ అవుతుంది. సకల గ్రహ దోష నివారణ అవుతుంది. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు రాహుకి, శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రవి భగవానుడికి అంతా కూడా మీనరాశి జాతకులు జపము హోమాది కార్యక్రమాలు జన్మజాతకం వశాత్తంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అధికంగా మీకంతా కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ రంగాల వల్ల కూడా మంచి రాబడి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చి మంచి ఆపస్సు లభించడానికి సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి మీనరాశి జాతకులకు కూడా మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి రావడానికి విశేషంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా విశేషమైన హోమాలంతా కూడా ఆచరించాలి. రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకాన్ని జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగంతలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాబడి పెరుగుతుంది. మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికరతులు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి.
ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అదృష్టం కలిసి వస్తుంది, విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రయే నమః.